నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. జనసేనానిలో దమ్ము, ధైర్యం, పోరాట పటిమ, అమానవీయ పరిస్థితులపై అలుపెరగని పోరాటం ఏమైపోయాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే ఆయన ఎక్కడున్నారు అని అందరూ పవన్ కోసం చూస్తున్నారు. ఆంధ్ర ప్రజల్లో జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏమయ్యారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అప్పుడప్పుడైనా ఆయన కనిపించేవారు, బలంగా మాట్లాడేవారు, జగన్ ప్రభుత్వంపై తుఫాన్లా విరుచుకుపడేవారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకునో ఆయన తప్పించుకు తిరుగుతున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన నీతి సూత్రాలు వల్లించారు. మనకు అపరిమితమైన అధికారం ఇచ్చింది వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని పవన్ అన్నారు. చాలా హామీలు ఇచ్చామని వాటిని నెరవేర్చే బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానని కూడా పవన్ ప్రకటించారు. అలాగే శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యతగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పారు. ఎన్నో ఆదర్శాలు, నీతి సూత్రాలు చెప్పిన పవన్ కళ్యాణ్ జనానికి నచ్చారు. ఆయన మాటల్ని విశ్వసించి కూటమికి పట్టం కట్టారని జనసేన నేతలు చెబుతుంటారు. పవన్ కోరుకున్నట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన కొత్తలో చక్కగా మాట్లాడడం విన్నాక ప్రజా వ్యతిరేక విధానాల్ని ఉప ముఖ్యమంత్రి అడ్డుకుంటారనే విశ్వాసం కలిగింది. కానీ కాలం గడిచే కొద్దీ పవన్ మౌన ముద్రలోకి వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 4 రోజులకు ఒకసారి మాత్రమే ఆయన గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఆయన కనిపించడమే మానేశారనే అభిప్రాయం బలపడుతుంది. దీంతో ఏ అన్యాయం జరిగినా కనీసం పవన్ కళ్యాణ్ అయినా స్పందించాలి కదా అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఏపీలో వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దారుణంగా దాడులు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన బాలికలు, మహిళలపై అత్యాచారాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంతవరకు లేదు. పవన్ కళ్యాణ్ రావాలని, న్యాయం చెయ్యాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి వేడుకున్నారు. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ పొంతన లేకుండా మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాగే వ్యవహరిస్తే మాత్రం చంద్రబాబు సర్కార్ తప్పుల్లో భాగస్వామిగా అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గ్రహించి తాను ఏవైతే చెప్పారో వాటికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్పై ఉందనేది అక్షర సత్యం. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.